హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్యామ్లా ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం స్క్రోలింగ్ ఇమేజ్ ఎఫెక్ట్ని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ సింపుల్గా ఈజీగా నేర్చుకుందాం. సో ఈ వీడియోని ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. మరియు మీకు ఏ టైప్ ఆఫ్ వీడియో కావాలో కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఇన్షాట్ యాప్ ఓపెన్ చేయండి. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేశాక కొలేజ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ కొలేజ్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ గ్రిడ్ అని ఉంది, ఈ గ్రిడ్ పైన సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకు కావాల్సిన 3 ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక లేఅవుట్కి వెళ్ళి ఇక్కడ వర్టికల్ కనిపిస్తుంది కదా, ఈ వర్టికల్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ టిక్ మార్క్ ఉంది, దీని మీద ప్రెస్ చేయండి. వర్టికల్ సెలెక్ట్ చేసి టిక్ మార్క్ మీద సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్యాన్వాస్ కనిపిస్తుంది కదా మీకు, క్యాన్వాస్, ఈ క్యాన్వాస్ మీద క్లిక్ చేసి మనకి ఏ రేషియో కావాలి, ఇప్పుడు మనం వర్టికల్ వీడియో చేస్తున్నాం కదా, 9:16 రేషియో సెలెక్ట్ చేసుకున్నాను. అగైన్ ప్రెస్ ఆన్ టిక్ మార్క్. నెక్స్ట్ ఎక్స్పోర్ట్. సో ఈ ఇమేజ్ని నేను సేవ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ న్యూ ఉంది కదా, నేను ఇంకొకటి క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ న్యూ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత మనకి ఇలాగ మళ్ళీ గ్రిడ్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇందాక చేసిన సేమ్ ప్రాసెసే. ఇక్కడ గ్యాలరీకి వెళ్ళాలి, మనకు కావాల్సిన ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, 3 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ అగైన్ లేఅవుట్కి వెళ్ళి వర్టికల్, సెకండ్ వన్ వర్టికల్ ఉంది కదా, దీన్ని టిక్ మార్క్. క్యాన్వాస్ 9:16 ఎక్స్పోర్ట్. నౌ క్రియేట్ న్యూ, బ్యాక్ బటన్, వీడియోకి వెళ్ళండి, న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి, బ్లాంక్ పేజ్ మీదకి వెళ్ళండి. ఇక్కడ డ్యూరేషన్, టైం డ్యూరేషన్ ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాన్వాస్కి వెళ్ళి మనం ఇప్పుడు ఏ వర్టికల్ వీడియో కదా చేస్తున్నాము, 9:16 షార్ట్స్ కదా చేస్తుంది. సో 9:16 సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు పిఐపిలోకి వెళ్ళి నేను ఇందాక ఫోటో సేవ్ చేసుకున్నాను కదా, ఆ ఫోటో ఇక్కడ ఉంది నాకు, ఆ ఫోటోని నేను తీసుకుంటున్నాను. ఫస్ట్ ఫోటో తీసుకొని స్క్రీన్కి అడ్జస్ట్ చేశాను. దీనికి కొంచెం టైమింగ్, నాకు స్లోగా కావాలి, స్లోగా స్క్రోల్ అవ్వాలి అంటే కొంచెం టైమింగ్ ఎక్కువ పెట్టుకుంటాం. స్పీడ్గా కావాలి అంటే టైమింగ్ తక్కువ పెట్టుకుంటాం. నాకు ఇప్పుడు స్లోగా కావాలి కాబట్టి కొంచెం టైమింగ్ ఎక్కువ పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది ప్రెస్ చేయండి. ఇది కీ ఫ్రేమ్, మనకి ఈజ్ అంటాము, కీ ఫ్రేమ్ అంటాము, దీన్ని ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఈ లాస్ట్కి మనకి ఎంత టైమింగ్ పెట్టాం కదా, ఇక్కడ వరకు స్లోగా కావాలంటే ఎక్కువ టైమింగ్, స్పీడ్గా కావాలంటే కొంచెం తక్కువ టైమింగ్. సో ఇక్కడికి వచ్చాక దీన్ని పైకి స్క్రోల్ చేయండి, ఏమీ ప్రెస్ చేయకుండా దీన్ని జస్ట్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది స్క్రోలింగ్ అవుతుంది ఇలాగా. ఓకే, నెక్స్ట్ అగైన్ ఇప్పుడు పిఐపికి వెళ్ళండి, ఇంకొక ఇమేజ్ మనకి తీసుకొని దీన్ని కూడా స్క్రీన్కి ఫిట్ చేయండి. దీన్ని కూడా సేమ్ ఇట్లాగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ సెకండ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని కింద పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు అగైన్ కీ ఫ్రేమ్ ప్రెస్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఇలా పైకి మూవ్ చేయండి. ఓకే, ఇప్పుడు టిక్ మార్క్. ఇప్పుడు మనం వీడియోని ప్లే చేసి చూద్దాం. ఓకే, నాకు వీడియో అనేది పైకి స్క్రోలింగ్ వెళ్తుంది కదా. సో ఇలాగా మీకు స్క్రోలింగ్ ఇమేజెస్ కనుక చేయాలి అన్న, టెక్స్ట్ అన్నా కూడా స్క్రోలింగ్కి కీ ఫ్రేమ్ ఈ విధంగా యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ.